సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బంద్ కొనసాగుతుంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన కాంగ్రెస్ దాడికి నిరసనగా బీఆర్ఎస్ బంద్కు పిలుపునిచ్చింది. ఆర్టీసీ డిపో ఎదుట బీఆర్ఎస్ నేతలు బైఠాయించారు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బంద్ కొనసాగుతుంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన కాంగ్రెస్ దాడికి నిరసనగా బీఆర్ఎస్ బంద్కు పిలుపునిచ్చింది. ఆర్టీసీ డిపో ఎదుట బీఆర్ఎస్ నేతలు బైఠాయించారు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బంద్ కొనసాగుతుంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన కాంగ్రెస్ దాడికి నిరసనగా బీఆర్ఎస్ బంద్కు పిలుపునిచ్చింది. ఆర్టీసీ డిపో ఎదుట బీఆర్ఎస్ నేతలు బైఠాయించారు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. खबरदार कांग्रेस गुंडालारा जय तेलंगाना जय तेलंगाना कांग्रेस गुंडा दौर्जन्यम राज्यम इదే. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కొనసాగుతున్న బంద్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోలెలా అందిస్తారు. రాజు, సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మొన్న జరిగినటువంటి ఏదైతే కాంగ్రెస్ నాయకులు క్యాంప్ ఆఫీస్ లోకి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడంతోనే ఘర్షణ మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మధ్య ఘర్షణ వాతావరణం మధ్య నెలకొంది. గత కొన్ని రోజులుగా వాదపోదాలు జరుగుతా ఉన్నాయి. అయితే ఈ రోజు ఉదయం బీఆర్ఎస్ నాయకులు మొన్న ఏదైతే క్యాంప్ ఆఫీస్ పై దాడికి సంబంధించినటువంటి నేపథ్యంలో బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి బంద్ పాటిస్తా ఉన్నారు. అటు ఏదైతే ఆర్టీసీ డిపో ముందు ఉదయం 5 గంటల నుంచే ధర్నా చేపట్టారు. బస్సులు బయటికి రాకుండా ధర్నా అయితే చేస్తా ఉన్నారు. మొత్తానికి ఉదయం నుంచి ఇప్పటి వరకు అయితే బంద్ అయితే కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లో అటు కాంగ్రెస్ నాయకులు బయటకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గజ్వేల్ మొత్తానికి కూడా ప్రస్తుతానికైతే బంద్ కొంత ప్రశాంతంగానే కొనసాగుతున్నప్పటికీ మరికొద్ది సేపట్లో కొంత ఘర్షణ వాతావరణానికి లేవనైతే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తానికి ఇప్పటికే పోలీసులు అధిక మొత్తంలో చేరుకున్నారు. బంద్ పాటించవద్దు, బంద్ బలవంతంగా చేయకూడదు, ఇరుపక్షాలపై కేసులు పెట్టాము, అటు టీఆర్ఎస్ నాయకులపై ఇటు కాంగ్రెస్ నాయకులపై కేసులు పెట్టాము, శాంతియుత వాతావరణంలో సహకరించాలని చెప్పి పోలీసులు వాదిస్తున్నప్పటికీ ఇరు వర్గాల వారు కూడా సమాంటే తామ అనుకుంటూ ఈ రోజు ఇటు బీఆర్ఎస్ నాయకులు బంద్ చేపడుతున్నారు, కాంగ్రెస్ నాయకులు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంత ఘర్షణ వాతావరణం అయితే నెలకొనే అవకాశం ఉంది. కానీ బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు ఉదయం నుంచి కూడా అందరూ కలిసికట్టుగా ఇచ్చేసి గజ్వేల్ పురవీధిలో ఉన్న తిరుగుతూ వ్యాపారస్తుల షాపులు మూసివేస్తూ బంద్ అయితే పాటిస్తా ఉన్నారు. అయితే ఇప్పటికైతే ఆర్టీసీ బస్సులు మాత్రం బంద్లో భాగంగా ఆర్టీసీ డిపో నుంచి బస్సులు అయితే బయటకు రాకుండా అయితే ఈ రోజు బీఆర్ఎస్ నాయకులు అయితే అడ్డుకున్నారు. మొత్తానికి బంద్ అయితే కొనసాగుతుంది. రాజు, ప్రస్తుతం గజ్వేల్లో బంద్ ప్రభావం ఏ విధంగా ఉంది? రాజు, ప్రస్తుతానికైతే ఉదయం నుంచి ఇప్పటివరకు అయితే బంద్ అయితే కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లో అటు పోలీసులు అయితే వారిస్తున్నారు. వ్యాపారస్తుల్ని ఇబ్బంది పెట్టకూడదు, రాజకీయ సమస్యల కారణంగా వ్యాపారస్తులకు ప్రజలకు ఇబ్బంది కలగనియద్దని చెప్పి పోలీసులు వారిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో బంద్ అయితే ప్రస్తుతానికైతే బంద్ అయితే కొనసాగుతున్నది. మరికొద్ది సేపట్లో కొంత ఘర్షణ వాతావరణం అయితే వచ్చే అవకాశం ఉంది. భారీగా పోలీసులు చేరుకుంటా ఉన్నారు. అటు బీఆర్ఎస్ నాయకుల్ని అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో కొంత ప్రస్తుతానికి బంద్ ప్రశాంతంగా కొనసాగుతున్నప్పటికీ మరికొద్ది సేపట్లో కొంత ఘర్షణ వాతావరణానికి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.